హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ మనం రివ్యూ చేయబోయే మూవీ ఈవిల్ డెడ్ బర్న్. నిజం చెప్పాలంటే ఈవిల్ డెడ్ బర్న్ చూసిన తర్వాత డైరెక్టర్ ఆడియన్స్ని భయపెట్టాలని కన్నా డిస్టర్బ్ చేయాలని ఎక్కువ ట్రై చేశారు. ఆ డిఫరెన్స్ వల్ల ఈ సినిమా కంప్లీట్గా మిక్స్డ్ ఎక్స్పీరియన్స్ అయిపోయింది. ఎందుకు అలా అనిపించిందో కంప్లీట్ రివ్యూలో మాట్లాడుకుందాం. ఈవిల్ డెడ్ ఫ్రాంచైజీ అంటే మైండ్లో ఫస్ట్ గుర్తొచ్చేది హొర్రర్, క్రీపీ అట్మాస్ఫియర్, డిస్టర్బింగ్ డెడ్ బాడీస్, టెన్షన్స్ అండ్ శామ్ రైమీ స్టైల్ మ్యాడ్నెస్. ఈ సినిమా స్టార్ట్ అయ్యే ఫస్ట్ 10 to 15 మినిట్స్లోనే డైరెక్టర్ డిఫరెంట్ టోన్ ట్రై చేస్తున్నాడని మనకు అర్థమైపోతుంది. విజువల్స్ చాలా డార్క్గా ఉంటాయి, అట్మాస్ఫియర్ చాలా డిప్రెసింగ్గా ఉంటుంది, క్యారెక్టర్స్ సీరియస్గా ఉంటాయి. కానీ ఇక్కడ ఒక ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. మూవీ హొరర్ క్రియేట్ చేయడం కన్నా అన్కంఫర్టబుల్ ఫ్యామిలీ డ్రామా క్రియేట్ చేయడానికి ఎక్కువ టైం స్పెండ్ చేసింది. అండ్ ఇంక ఈ మూవీ యొక్క స్టోరీ లైన్ విషయానికి వస్తే, స్టోరీ అలీస్ అనే అమ్మాయి చుట్టూ తిరుగుతూ ఉంటుంది. అబ్యూసివ్ మ్యారేజ్ నుండి ఎమోషనల్లీ బయటికి రావడానికి ట్రై చేస్తున్న ఉమెన్. అన్ఎక్స్పెక్టెడ్ ట్రాజడీ తర్వాత తన హస్బెండ్స్ ఫ్యామిలీని కలవడం కంపల్సరీ అవుతుంది. రిమోట్ లేక్ సైడ్ హౌస్లో ఫ్యామిలీ మెంబర్స్ అందరూ గ్యాదర్ అవుతారు. ఆల్రెడీ ఫ్యామిలీలో టెన్షన్స్ ఉంటాయి, హిడెన్ సీక్రెట్స్ ఉంటాయి, ఎమోషనల్ కాన్ఫ్లిక్ట్స్ కూడా ఉంటాయి. మీన్ వైల్ ఏమవుతుందంటే, యాక్సిడెంటలీ బుక్ ఆఫ్ డెడ్ రిలీజ్ అవ్వడం వల్ల ఏన్షియంట్ ఈవిల్ అవేక్ అవ్వడం, ఫ్యామిలీ మెంబర్స్ ఒక్కొక్కరు మరణించిన వాళ్ళగా మారడం, తర్వాత కంప్లీట్ సర్వైవల్ హొరర్గా మూవీ మారిపోతుంది. స్టోరీ కాన్సెప్ట్ యాక్చువల్లీ ఇంట్రెస్టింగ్గా ఉన్న ఎగ్జిక్యూషన్ మాత్రం అంత ఎంగేజింగ్గా అనిపించదు. అండ్ ఇంక ఈ మూవీ యొక్క ఫస్ట్ హాఫ్ విషయానికి వస్తే, హానెస్ట్లీ ఫస్ట్ హాఫ్ బిగ్గెస్ట్ వీక్నెస్. సినిమా స్లోగా స్టార్ట్ అవుతుంది. ఆల్మోస్ట్ ఫస్ట్ 40 to 50 మినిట్స్ అయిన ఫ్యామిలీ కన్వర్జేషన్స్, ఆర్గ్యుమెంట్స్, ట్రామా, ఎమోషనల్ సీన్స్, డ్రామా ఇవే ఎక్కువ ఉంటాయి. డైరెక్టర్ ఆడియన్స్ని ఎమోషనల్గా కనెక్ట్ చేయాలని ట్రై చేస్తాడు, కానీ క్యారెక్టర్స్ కంప్లీట్గా ఎస్టాబ్లిష్ అవ్వకపోవడం వల్ల ఆ ఎమోషన్ అంత వర్కౌట్ అవ్వదు. హారర్ ఫ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేసే టెన్షన్ కూడా ఇమ్మీడియట్గా రాదు. జంప్ స్కేర్ సీన్స్ చాలా తక్కువ. ఫియర్ అట్మాస్ఫియర్ కన్సిస్టెంట్గా బిల్డ్ అవ్వడం లేదు. కొన్ని షార్ట్స్ అయితే విజువల్లీ బాగుంటాయి, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా ఓకే, బట్ స్క్రీన్ ప్లే చాలా స్లోగా ఉంటుంది. కొన్ని సీన్స్ అయితే ఆడియన్స్కి చాలా బోర్ ఫీల్ వస్తాయి. ఎండింగ్కి ఈ మూవీ యొక్క సెకండ్ హాఫ్ విషయానికి వస్తే, బుక్ ఆఫ్ డెడ్ రిలీజ్ అవ్వడం వల్ల వైలెన్స్ లెవెల్స్ ఎక్కువ అవుతాయి. బ్లడ్, ఎక్కడ చూసినా ఫైర్, షార్ప్ వెపన్స్తో బాడీని హార్మ్ చేసుకోవడం, కంటిన్యూస్గా పొడుచుకోవడం, ఇవి నాన్ స్టాప్గా ఉంటాయి. ప్రాబ్లం ఏంటంటే, డైరెక్టర్ స్కేర్స్ క్రియేట్ చేయడం కన్నా ఇంజురీస్ క్రియేట్ చేయడానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చినట్టు అనిపించింది. ఇంకా మూవీ అంతా కూడా ఇదే రిపీట్ అవుతుంది. వాళ్ళ చంపుకోవడం, కాల్చుకోవడం, పొడుచుకోవడం, కరుచుకోవడం. హారర్ సీన్స్ అనేవి ఎక్కడా ఉండవు అసలు. ఇంకా పర్ఫార్మెన్సెస్ వైజ్ సోహెలా యాకబ్ యాలీస్గా ఎమోషనల్లీ బ్రోకెన్ ఉమెన్ రోల్ని చాలా న్యాచురల్గా చేసింది. ఫియర్, పెయిన్, యాంగర్, సర్వైవల్ ఇన్స్టింక్ట్, ఎవ్రీథింగ్ బిలీవబుల్గా ఉంటుంది. మూవీని ఆల్మోస్ట్ సింగిల్ హ్యాండెడ్గా క్యారీ చేస్తుంది. అలాగే సపోర్టింగ్ క్యాస్ట్ కూడా డీసెంట్గా పర్ఫామ్ చేశారు, కానీ స్క్రీన్ ప్లే వాళ్ళకి ఎక్కువ డెప్త్ ఇవ్వలేదు. అండ్ ఇంకా డైరెక్టర్ సెబాస్టియన్ విజువల్గా చాలా టాలెంటెడ్. కెమెరా వర్క్ ఎక్సలెంట్గా ఉంది, ఫ్రేమ్ కంపోజిషన్ ఎక్సలెంట్, అట్మాస్ఫియర్ క్రియేట్ చేయడం తెలుసు, కానీ స్క్రీన్ ప్లే పేసింగ్ కంట్రోల్ చేయలేకపోయాడు. ఫ్యామిలీ డ్రామా, సైకలాజికల్ డ్రామా, ఎక్స్ట్రీమ్గా చంపుకోవడం, మూడ్ షిఫ్ట్ చేయడం, ఇవి బ్యాలెన్స్ చేయడంలో కొంచెం స్ట్రగల్ కనిపిస్తుంది. క్లాసిక్ ఈవిల్ డెడ్ ఫన్ని కంప్లీట్గా పక్కన పెట్టేసి డార్క్ ఫ్యామిలీ ట్రాజడీ సైడ్కి ఎక్కువ వెళ్ళిపోయాడు. అండ్ ఇంకా సినిమాటోగ్రఫీ ప్రాబబ్లీ మూవీలో బెస్ట్ డిపార్ట్మెంట్ అని చెప్తాను. డార్క్ లైటింగ్, స్మోక్, ఫైర్ విజువల్స్, క్యాబిన్ ఇంటీరియర్స్, లేక్ అట్మాస్ఫియర్, ఎవ్రీథింగ్ విజువల్లీ చాలా రిచ్గా ఉంటుంది. మ్యూజిక్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ విషయానికి వస్తే నాకు అంత ఎఫెక్టివ్గా ఏం అనిపించలేదు, ఎందుకంటే హొరర్ ఫ్యాక్టర్ మిస్ అయింది. ఇది బిగ్గెస్ట్ డిసప్పాయింట్మెంట్. ఫియర్ క్రియేట్ చేయడంలో సినిమా అంతగా సక్సెస్ కాలేదు. సస్పెన్స్ కన్నా వైలెన్స్ ఎక్కువ, అట్మాస్ఫియర్ కన్నా బ్లడ్ ఎక్కువ, నైట్ స్లిప్ పోయేలా భయపెట్టే సీన్స్ చాలా తక్కువ. అండ్ ఇంక ఈ మూవీ యొక్క పాజిటివ్స్ విషయానికి వస్తే, ఎక్సలెంట్ టెక్నికల్ క్వాలిటీ, స్ట్రాంగ్ లీడ్ పర్ఫార్మెన్స్, రియలిస్టిక్ ప్రాక్టికల్ ఎఫెక్ట్స్, ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి. అండ్ ఇంక ఈ మూవీ యొక్క నెగిటివ్స్ విషయానికి వస్తే, వీక్ స్క్రీన్ ప్లే, స్లో ఫస్ట్ హాఫ్, హారర్ ఇంపాక్ట్ చాలా తక్కువ, అండ్ ఈవిల్ డెడ్ ఒక ఫ్రాంచైజీ ఎగ్జైట్మెంట్ ఉండదు. అండ్ ఇంక ఈ మూవీని ఫ్యామిలీతో వాచ్ చేయొచ్చా అంటే లేదు, ఎందుకంటే ఇందులో ఎక్స్ట్రీమ్ గ్రాఫిక్ వైలెన్స్ ఉంటుంది, అండ్ హెవీ బ్లడ్ అండ్ డిస్టర్బింగ్ సీన్స్ ఉంటాయి, బ్యాడ్ లాంగ్వేజ్ ఉంటుంది. సో స్ట్రిక్ట్లీ 18+, ఫ్యామిలీతో వాచబుల్ కాదు. ఫైనల్గా చెప్పాలంటే ఈవిల్ డెడ్ బర్న్ టెక్నికల్గా చాలా స్ట్రాంగ్ మూవీ,
కానీ ఫ్రాంచైజీ నుండి ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేసే మెయిన్ ఎలిమెంట్ అయిన హారర్, సస్పెన్స్, క్రీపీ అట్మాస్ఫియర్ని మాత్రం ఈ సినిమా ప్రాపర్గా డెలివర్ చేయలేకపోయింది. భయపెట్టడం కన్నా బ్లడ్, బ్రూటల్ వైలెన్స్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టడం వల్ల కొన్ని సీన్స్ షాకింగ్గా అనిపించిన ఆ హారర్ ఇంపాక్ట్ క్రియేట్ చేయలేకపోయింది. ఫస్ట్ హాఫ్ ఫ్యామిలీ డ్రామా మీద ఎక్కువ డిపెండ్ అవ్వడం, క్యారెక్టర్స్తో ఎమోషనల్ కనెక్షన్ అంతగా బిల్డ్ అవ్వకపోవడం సినిమా పేసింగ్ని స్లో చేశాయి. సెకండ్ హాఫ్లో యాక్షన్, బ్రూటల్ లెవెల్స్ పెరిగినా కూడా రిపీటెడ్ వైలెంట్ సీన్స్ వల్ల కొంత టైం తర్వాత రొటీన్ ఫీలింగ్ స్టార్ట్ అవుతుంది. ఓవరాల్గా టెక్నికల్ బ్రిలియన్స్ ఉన్న హారర్ సోల్ని మిస్ చేసిన సినిమా ఇది. సో మరి మూవీ చూసాక మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్లో మెన్షన్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.